చీర వల్ల నాకు అందం వచ్చిందా, నా వల్ల చీరకు అందం వచ్చిందా? అబ్జల్యూట్లీ నీ వల్లే చీరకు అందం వచ్చింది. నాకు తెలుసండి నా అందం గురించి. ఇదిగో నీ వల్ల చీరకు అందం వచ్చింది అన్నప్పుడే జోక్ అయిపోయింది, నువ్వు దాన్ని ఎక్స్టెండ్ చేయకు. మీరు చెప్పింది జోకా? మరి కాక చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? పక్కింటోడి తీగ మీద ఆరేసిన చీర గాలికి ఎగురుచ్చి ఇంకో తీగ మీద పడ్డట్టే ఉంటది. బాగా చూడు, బాగా చూడు. అరే అరే ఒకలా లేవు. ఆవిడ హెవెన్ లో నుంచి వచ్చినట్టుంది, నువ్వు ఓవెన్ లో నుంచి వచ్చినట్టున్నావు. కాఫీ తీసుకురాబా. దీనికేం తక్కువ లేదు. మామూలుగా భర్త బయటకు వెళ్ళేటప్పుడు భార్య ఎదురు వస్తుంది, కానీ భార్య బయటకు వెళ్ళేటప్పుడు భర్త ఎదురు రాడు. ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్ళడమే కావాలి మనకి. అబ్బో వచ్చింది. ఏమండి సిప్పైనా చెప్పేనా? సర్లే గాని ఆ జాతకాల దగ్గర జాతకం చెప్పించుకుని డబ్బులు ఇవ్వలేదంటే ఎందుకు? వాడు నా జాతకం ప్రకారం పిల్లికి కూడా బిచ్చమైన అన్నాడు. పిల్లికే నన్ను అడిగేస్తానా? చూసారా వాడు దాని తల్ల ఎంత బాగా చెక్క పూలు పెడుతున్నారు. వాడు దాని తల్లో పెడతాడు, అది వాడు చెవులో పెడుతుంటది. ఎవరనుకున్నావు? బాబీ తెలుసుగా, బేబీ. ఏంటి మీ ఇంట్లో పులి ఆ బిందులో ఇరుక్కుందే? ఎంత పెద్ద పులివైనా అనవసర విషయాల్లో తలదూరిస్తే అలాగే ఉంటదని చెప్పడానికి. అబ్బా పిండేసావాది. నువ్వు ఎవరిని పడతావు పిండేసావు అనకూడదు, నన్ను ఒక్కనే అనాలి. రేపు జబర్దస్త్ షూటింగ్. ఇంతవరకు ప్రాక్టీస్ చేయడానికి ఆ నెమల్ రాజు గారు రాలేదు, నరేష్ గారు అంతకన్నా రాలేదు. చేస్తా, కాల్ చేస్తా. అరే హలో నెమల్ రాజు. హలో, ఈవెంట్ అయితే 50, సీరియల్ అయితే 70, సినిమా అయితే 1,00,000. ఓకే అంటే ఫోన్ చేయ, లేకపోతే లేదు. ఇప్పుడు ప్రాక్టీస్ కి ఎప్పుడు వస్తున్నా? మరి నరేష్ వచ్చాడా? నరేష్ గారు ఇంకా రాలేదురా. వాడు వచ్చినప్పుడు ఫోన్ చేయ, అప్పుడు వస్తా. అప్పటిదాకా నువ్వేం చేస్తావు? మా ఇంటి ముందర సిమెంట్ రోడ్డు ఉంది, దానిపైన కూర్చొని గడ్డి పిక్కుంటూ ఉంటా. ఒరే సిమెంట్ రోడ్డు మీద గడ్డి పొలవదు కదరా. మరి నరేష్ రాకుండా నేను ఎలా వస్తాను అనుకున్నావురా? వాట్ ఎనీ ప్రాబ్లం? కమ్ ఆన్ టెల్ మీ. అది నెమిల్ రాయ్ అంటే. ఆగరా నేను సెట్ చేస్తా. ఏంటి అచ్చా నేను లేకపోతే పనవదా? అర్జెంట్ పనుంది, ఒక్క సెకండ్ నేను. ఓకే వెళ్ళిపో. ఏంటి పట్టించుకోవట్లేదంటే? నేను వచ్చే అంత ఇంపార్టెంట్ పని ఏం లేదంట, నేను అంత అవసరం లేదంట. ఇక్కడ కూడా అదే అంటున్నారు. అమ్మాయిని ఏమన్నా అడుగుతావా? అంటే పెళ్లికి ముందే అడిగితే బాగుంటుంది బాబు నేనంటే మంచి చెడ్డ అడుగుతావా అని. అయ్యో ఇప్పుడు అవి ఏమి అక్కర్లేదండి. రాఘవా దొంగ. హలో డిటెక్టివ్ దుబారా, మా అమ్మాయికి ఒక మంచి సంబంధం చూసామయ్యా. క్యారెక్టర్ ఎలా ఉందో అర్థం కావట్లేదు, మాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఈయనేంటి ఎలా నవ్వుతున్నాడు? కొంపది చెప్పినా తెలిసిన వ్యక్తి అంటారా? ఎప్పుడు చూసినట్లేదే. మళ్ళీ నవ్వాడు. సుధీర్ స్కిట్లు చూసి నవ్వుతుంటావా? పోనీ ఆది స్కిట్లు చూసి నవ్వుతుంటావా? ఓ రాకెట్ రాఘవ్ స్కిట్లు చూసి నవ్వుతావా? ఆ స్కిట్ ఏదో నేను రెడీ చేసుకొచ్చా, ఇగో నీ డైలాగ్స్ నువ్వు ప్రాక్టీస్ చేసుకో. హలో ఓకే అండి, ముగ్గురం వస్తాం, మాతో పాటు ఒక బౌన్సర్ వస్తాడు. ప్రోగ్రామ్ వచ్చింది, మనం ముగ్గురం వెళ్దాము. బౌన్సర్ వచ్చాడా? బౌన్సర్ ఫుల్ బిజీ ఉన్నారన్న, పెళ్లిలో బౌన్సర్ సార్ సార్ రాము గారు, సార్ సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ ని సార్. ఆయన కలవడం కోసం అభిమానులు పరిగెట్టుకుంటూ వస్తుంటే వాళ్ళని అడ్డుకుంటావా? సార్ అంటున్నాను, తప్పుగా అనుకోకండి. మీ బౌన్సర్ చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు ఇక్కడ. ఏంటో నా వాడిని కండలు చూసుకు బౌన్సర్ అనుకుంటున్నాడు. నేను అప్పుడే చెప్పిన కండలు పెంచకన్నా కామెడీ పెంచమన్నా. డాన్స్ చేయాలంటే కళ్ళు తిరిగిపోతున్నాయండి. అవునా? ఇప్పుడు వరకు ఎన్ని కిలోమీటర్లు తిరిగినాయి? పర్ఫెక్ట్ షాట్. వన్ టైం స్లాప్. వచ్చే బాగు డైలాగ్ గుర్తించుకొని. చిన్నప్పుడే నా మొహం చూసి డాక్టర్ పుట్టుకున్న పోయాడంట. ప్రపంచంలో నా మొహం చూసిన వాళ్ళందరూ మూర్చపోతున్నారు. అంత దరిద్రంగా ఉంటానా? అనసూయ అమ్మో, ఈమె రెమ్యునరేషన్ కంటే ఎక్కువ చేస్తుంది. ఈ రోజు మంచి మూడ్ లో ఉన్నట్టున్నా? అవునండి. అవునా? అయితే ఆల్రెడీ బట్టలు బకెట్ లో పెట్టి కూడా ఉతికాయి. నువ్వు తూ అని ఉమ్మేసినా రా అని ఉసిగొలిపినా మేము రాం. హైపరాది ఇక్కడ ఎందులోనైనా ఆవేశంగా వచ్చి ఇందులో మాత్రం ఆచి చూసి వస్తాడు.
ఇంతకీ మరదలు ఎక్కడా? ఇద్దరి మధ్య నీకు చెక్క మధ్యనే. అసలు ఈ సృష్టిలో ఏ పిల్లానికైనా ఇలాంటి చెల్లెలు ఉంటుందండి? ఉంటది, ఈ పిల్లలకైతే ఉంటది. ఏది పాదరక్షకులతో ఒక వ్యక్తి మృతి చెప్పులతో కూడా చంపేస్తారా బావా? అది పాదరక్షకులు కాదే, పాత కక్షలతో. మరదలకి ఐసైట్ ఎక్కువ. మొత్తం పోయిన ఏదో నడుపుతుంది అట్లా. చూస్తలేదండి బావా. ఏంటి ఏం చేస్తున్నావు? అదే నా నడుము చూస్తామని. నడుమంటే ఖుషి సినిమాలో భూమిక లాగా చక్కగా ఉండాలి, ఎవడో తిని ఊసేసిన మామిడి పిక్కలా ఉండకూడదు. మరదలతో సరసాలు. ఆర్ఆర్ పిక్చర్ క్లోజప్ లో చూసినట్లేదు. బాబు గారు మీరు కూడా అలా. అరే బాబోయ్. ఏమండి మంటగా ఉందండి. బావా నాకు కూడా మంటగా ఉంది బావా. ఒరే నువ్వు మిరపకాయ తన ఎక్స్ప్రెషన్ ఒరే వేవేవో నా పేరేందో ఎరికేనా? ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్. నాతో కిరికిరి పెట్టుకుంటే పోషమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టే. సమాజ్ అయిందా? స్మార్ట్ గా. ఇది నా పెన్లం బర్రెగొడ్డు. మీరు బర్రెగొడ్డు అన్న ముళ్ళపందన్న నాకు అసలు కోపమే రాదండి. ఎందుకు వస్తది? మనిషిని మనిషి అంటే కోపం వస్తుందా? గట్లనే బర్రెని బర్రె అంటే నీకు కోపం రాదు. రారా ఇస్మార్ట్ శంకర్. ఎమ్రా పేరు పెట్టి పిలుస్తున్నావు శంకర్ ని? అరే పేరు పెట్టిందే పిలవే నీకు రా. ఇస్మార్ట్ శంకర్ అంటే అరే మాకు ఉందిరా పేరు నవీన్. లత్కోర్ నవీన్, లత్కోర్ నవీన్. జల చూసావా? బిడ్డ పైసలు ఇచ్చినావు ఎగురుతున్నావులే. ఎగురుతా దుంకుతా దుంకుతా. ఈ సెట్ లో నీకు ఒక మేనత్ ఉందిరా. అత్తనా అది అనసూయ మేనత్త. అత్త అత్త మంచి సింక్ లో ఉన్నాను అత్త, సంకలు వేసుకో అత్త. సింక్ లో ఉన్నాను, సంకలు వేసుకోవాలా? నా తండ్రి. ఈ మధ్య పడుకున్నప్పుడల్లా కళ్ళు వస్తున్నాయి. నన్ను ఒక వరద ముంచెత్తినట్టు కళ్ళు వస్తుందిరా. ఓ నీకు అది కళ అనిపించిందా? ఈ రోజు కూడా నీకు రాత్రి అవునా? ఈ కళలు రాకుండా ఉండాలంటే నేనేం చెయ్యాలి? నాకు డైపర్ కనిపించాలి. గలగలలాడుతున్న గోదావరి